పూజమ్మా వచ్చేసారా? పూజ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. అవును, మీరు రైస్ మిల్క్ వెళ్లారు కదా? డబ్బులు అవసరం ఉంటే తీసుకెళ్ళడానికి వచ్చానులే. అవును, మీరందరూ వచ్చేసారు. చిన్నోడు ప్రేమ ఏరి? మేం కారులో వచ్చామండి. వాళ్ళిద్దరూ బండి మీద వస్తున్నారు. బండి మీద వస్తే మీకంటే ముందు రావాలి కదా, ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి? ఏమోనండి. ఏంట్రా బండి మీద వస్తున్నావని చెప్పారు, ఆటోలో వచ్చావేంటి? బండి సడన్ గా ట్రబుల్ ఇచ్చిందన్న. ఎంతకీ స్టార్ట్ అవ్వలేదు, అందుకే రోడ్ పక్కన పార్క్ చేసి వచ్చాం. రేయ్, బుద్ధుందారా నీకు? బండి పాడైతే దగ్గరుండి బాగు చేయించి తీసుకురావాలి. అలా రోడ్డు మీద వదిలేసి వస్తారా? అంతేగాని వదిలేసి రావడం ఏంట్రా? వస్తూ అంటే విలువలేదురా నీకు? ఏం మనిషిరా నువ్వు? ఎప్పుడు బాగుపడతావురా? అసలు ఒక బాధ్యత లేదేంట్రా నీకు? ఏమండి, వదిలేయండి. ఏంటి వదిలేసేది? ఎప్పటికి తెలుసుకుంటాడు వీడు? ఏం మనిషి. ప్రేమ నాన్న, ప్రేమకి సడన్ గా హెల్త్ అప్సెట్ అయ్యి నీరస పడిపోయింది. అందుకే బండి రిపేర్ చేయించేంత వరకు తనని వెయిట్ చేయించడం బాగోదని బండిని అక్కడే పెట్టేసి వచ్చాను. అయ్యో, అమ్మాయికి బాగోలేదా? ఆ విషయం చెప్పేంట్రా ముందు. వెళ్ళి చూడు. పూజమ్మా, తనకి ఏం కావాలో ఏంటో దగ్గరుండి చూసుకో. అలాగేనండి. నాకు ఒకటే ఫోన్లు వస్తున్నాయి, చాలా స్టాక్ పంపించాలి. నేను మిల్లికి వెళ్ళొస్తాను. అలాగే. ఏమండి, ఒక నిమిషం. ఏంటి పూజమ్మా? ఎందుకండి వాణ్ణి అనవసరంగా అందరి ముందు అలా తిట్టేశారు? అరే, వస్తూ అంటే విలువ లేకుండా వదిలేసి వచ్చాడని కోప్పడ్డాను. నా కొడుక్కి నేను బాధ్యత చెప్పడంలో తప్పే ఉంది. ఒకవేళ అంతగా చెప్పాలనుకుంటే వాణ్ణొక్కర్నే పిలిచి చెప్పండి. అంతేగాని కొత్త కోడలు ముందలా తిట్టొచ్చా చెప్పండి? అసలైనా ఇప్పుడు ఏమైందని, ఇందులో తప్పే ఉందని నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు? అయినా నా కొడుకుని నేను ఇంతకుముందు ఎప్పుడు తిట్టలేదా ఏంటి? మరి ఆ పాటికి నేను మొదటిసారి తిట్టినట్టు అదేదో పెద్ద తప్పైనట్టు మాట్లాడతావేంటి? అంటే అన్నాను అంటారు గాని ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరండి. అంటే ఇంకా అంటే అంటారేంటండి? వాడికిప్పుడు పెళ్ళయింది. వాణ్ణి కొత్త కోడలు ముందలా తిడితే వాడి భార్య బాధపడదా చెప్పండి? బాగుంది. పెళ్ళై భార్యలు వచ్చారని నా కొడుకుకి నేను జీవితం గురించి జాగ్రత్తలు చెప్పకుండా వదిలేయాలా? భలే ఉన్నావు పూజమ్మా. అయినా మీరింకా చెప్పడానికి, నేర్పించడానికి వాళ్లేం చిన్నపిల్లలు కారండి. రేపో మాపో వాళ్లు కూడా తండ్రులు కాబోతున్నారు. అయినా సరే నాకు చిన్న పిల్లలే. నేను ప్రతి క్షణం నా పిల్లల మంచి కోసం, సంతోషం కోసమే ఆలోచిస్తాను. నేను కోపం చూపించినా, ఒక మాట మాట్లాడినా, ఆఖరికి తిట్టినా సరే అది నా పిల్లల మీద ప్రేమతోనే, వాళ్ల బాగు కోసమే. అది కాదండి. ఏమండి, పిల్లల మీద ఈయనకున్న మితిమీరిన ప్రేమ పిల్లలకి ఇబ్బందిగా మారుతుందేమోనని చెప్తుంటే ఈయన వినిపించుకోరు. ఏం చేయాలో ఏంటో. బాయ్ మేడం. బాయ్. బాయ్ నర్మదా. బాయ్. 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 టైం అవుతుంది, సాగర్ ఇంకా రాలేదేంటి? రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు. ఫోన్ చేద్దాం. అబ్బా, నర్మద వెయిట్ చేస్తూ ఉండుంటుంది. ఫోన్ ఆన్సర్ చేయట్లేదంటే రైస్ మిల్లులో బిజీగా ఉన్నాడో ఏంటి? రాడో ఏంటి? హలో హలో నర్మదా, చెప్పు. ఏం చేస్తున్నావు? మా ఆయన తప్పిపోయాడని మైక్ పెట్టించి ఊరంతా చెప్పిస్తున్నానులే. ఏంటి? మరి లేకపోతే ఏంటి నువ్వు అడగడం? 6 గంటల లోపు ఇక్కడుంటానని చెప్పావా లేదా? ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. చిరాకొచ్చేసి ఇంటికెళ్ళిపోతున్నాను. నర్మదా, వెళ్ళకు. 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను, సరేనా? హలో నర్మదా, వింటున్నావా? నమ్మచ్చా? ప్రామిస్. నువ్వు వెయిట్ చెయ్యి. నేను 6:10 కల్లా అక్కడ ఉండకపోతే అప్పుడు అడుగు. సరే, వెయిట్ చేస్తాను. నువ్వు వచ్చేసి. బాయ్. లవ్ యూ బంగారం. బాయ్. త్వరగా వచ్చేసి. అలాగే. నర్మదా, వెళ్దామా? లేదు, మా వారొస్తానన్నారు. నువ్వు వెళ్ళు. ఎక్కడికి మీ ప్రోగ్రాం? రెస్టారెంట్కి. ఓ, ఓకే. ఎంజాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. మామా, తిన్నారా? ఏంటి నడిపల్లుడు, భీమేమైనా కావాలా? ఎన్ని బస్తాలు కావాలో చెప్పు. ఈ కూళ్ళు జోకులే వద్దు. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు. షర్ట్ ఏమో బ్లాక్, ప్యాంట్ ఏమో బ్లూ. నేను అడుగుతుంది కలర్ గురించి కాదు, డ్రెస్ బాగుందా లేదా అని అడుగుతున్నాను. ఏ, నేను బాలేదంటే తీసేసి తిరుగుతావే ఏంటి? బా, నీకు ఒళ్ళంతా వెటకరం అని తెలుసుకోవడం నేను అడిగాను చూడు. నాకు బుద్ధి లేదు మావా. వెరీ గుడ్.
దీన్నే జ్ఞానోదయం అంటారు. ఇంత లేటు వయసులో జ్ఞానోదయం అయినందుకు ఖచ్చితంగా బాగుపడతారా? వెరీ గుడ్ మావా. నువ్వు ఇలా లైఫ్ లాంగ్ జోకులు వేసుకుంటూ తిరుగుతూ ఉండడమే. పెళ్లి పెటాకులు ఏమీ ఉండవు. అయ్యి బాబోయ్, ఏం నడపలడు ఉసుకుని ఒక్కసారి అంత మాట అనేసు. నేనేదో పొద్దున్న నుంచి ఇదే డ్రెస్ లో పనిచేస్తున్నాను. ఇప్పుడు నర్మదాతో రెస్టారెంట్ కి వెళ్ళొచ్చా లేదా అని నేను అడగడానికి వస్తే నువ్వు నీ కుళ్ళిపోయిన జోకులు. ఇంకా ఉందా పెళ్లి మనకు? అందరూ అందరూ ఇదే మాట. బతుకంతా బియ్యం వస్తాలే. సత్యం గారు, ఆర్డర్ రెడీ అవుతుంది. ఇప్పుడే పంపిస్తాను. ఓకే. రే రే నడిపడా ఇట్రా. నానా ఏం నానా? సత్యం కిరాణా కొట్టుంది కదా, వాళ్ళకి అర్జెంట్ గా 10 బస్తాలు బియ్యం కావాలంట. త్వరగా వెళ్ళి ఇచ్చేసిరా. వెళ్ళు, గిరాకీ పోతుందని చాలా టెన్షన్ పడుతున్నారు. వెళ్ళు. నానా అది అది అర్జెంట్ అని చెప్తుంటే వెళ్లకుండా నాన్న అది ఇదే నీళ్ళు వదులుతావేంట్రా? నానా అది అది నానా ఒక 2 hours పర్మిషన్ కావాలి నాన్నా. పర్మిషనా? పర్మిషన్ ఎందుకురా? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? కొంచెం బయటికి వెళ్లే పనుంది నాన్న. అదేరా, ఎక్కడికైనా అడుగుతున్నాను. నర్మదని చూడ్డానికి వెళ్ళాలి నాన్న. నర్మదని చూడ్డానికి? తనేమైనా వేరే ఊళ్ళో ఉందట్రా నువ్వు వెళ్ళి చూడ్డానికి? నాన్నా నాన్నా అది అంటే నేను నర్మదా రెస్టారెంట్కి వెళ్ళి భోంచేయాలనుకున్నాం. రేయ్, బుద్ధున్నారా నీకు అసలు? 4 రోజుల నుండి రైస్ బిల్ తీయలేదు. బియ్యం పంపించాల్సిన ఆర్డర్లు చాలా ఉన్నాయి. ఒకవైపు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఒకవేళ నీ భార్యతో రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే ఖాళీగా ఉన్న టైం చూసుకుని వెళ్ళాలి. అంతేగాని క్షణం తిరిగి లేకుండా పనులు పెట్టుకుని ఇలాంటప్పుడు రెస్టారెంట్కి తిరగడం ఏంట్రా బుద్ధి లేకుండా? నాన్న వెంటనే వచ్చేస్తాను నాన్న. 2 hours లో వస్తాను నాన్న. ప్లీజ్ నాన్న. రే చూడరా నడుపుడా, ఈ రైస్ మిల్లే మన కుటుంబానికి ఆధారం. చెప్పిన టైంకి ఆర్డర్స్ పంపిస్తామని కొన్ని సంవత్సరాలుగా కస్టమర్స్ కి మన మీద నమ్మకం ఉంది. ఒక్కసారి ఆ నమ్మకం కోల్పోతే మళ్ళీ తిరిగి పొందడం చాలా కష్టం. వెళ్ళు, వెళ్ళి ఆ బియ్యం ఇచ్చేస్తా. త్వరగా వెళ్ళు. నాన్న ప్లీజ్ నాన్న, అర్థం చేసుకున్నా, ఒప్పుకున్నానా. 2 hours. రేయ్, కస్టమర్స్ ని ఇబ్బంది పెడితే నమ్మకాన్ని కోల్పోతామని నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదట్రా? ఈ రైస్ మిల్లు మన 25 ఏళ్ల నమ్మకం రా. ఇదే మనకి తిండి పెడుతోంది. దీన్ని మనం చేతులారా చెడగొట్టుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదురా. రేయ్, నీ భార్యతో ఇంకో రోజు ఎప్పుడైనా నువ్వు రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ వెళ్ళి ఆ బియ్యం ఆర్డర్ ఇచ్చేసి రాపో. నాన్నా వెళ్ళు. నాన్న అది సీతారామయ్య, ఆ లోడ్ ఎక్కించవా? నాన్న ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాన్న వెళ్ళవేంట్రా? సరే నాన్న. ఆ ఆర్డర్ ఎక్కించిన తర్వాత నా దగ్గరికి రా, ఇంకోటి చెప్తా. పాపం నర్మద నా కోసం ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. 10 నిమిషాల్లో వస్తానని, ఖచ్చితంగా రెస్టారెంట్కి తీసుకెళ్తానని మాటిచ్చాను. ఇప్పుడేమో నన్ను ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి? బండి పాడైతే దగ్గరుండి బాగు చేసి తీసుకురావాలి. అలా రోడ్డు మీద వదిలేసి వస్తారా? వస్తూ అంటే విలువలేదురా నీకు? ఏం మనిషిరా నువ్వు? ఎప్పుడు బాగుపడతావురా? ప్రేమా, కాసేపు నిద్రపై రెస్ట్ తీసుకోకపోయావా? మరెందుకు ఇలా కూర్చున్నావు చెప్పు. పర్లేదులే అత్తయ్య. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదా? ఇంకా అలాగే నీరసంగా ఉందా? నీరసంగా ఏం లేదు అత్తయ్య, బానే ఉన్నాను. కాఫీ గాని మజ్జిగ గాని ఏమైనా తాగుతావా? లేదంటే తినడానికి ఏమైనా చేసుకురానా? పర్లేదు అత్తయ్య, ఏం వద్దు. నేను బాగానే ఉన్నాను. మీరు అనవసరంగా కంగారు పడకండి. నీకు అమ్మనైనా అత్తనైనా అన్నీ నేనే. మరి నీకు బాగోలేకపోతే నాకు కంగారుగా లేకుండా ఎలా ఉంటుంది చెప్పు. మావయ్య అలా మాట్లాడడం తప్పు కదా. బండి రిపేర్ వచ్చిందని చెప్పినా సరే వినిపించుకోకుండా మావయ్య గారు ధీరజ్ నల్లా తిట్టడం కరెక్ట్ కాదు కదా. అవునమ్మా, కాని మీ మావయ్య గారు జీవితంలో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. రూపాయి విలువతో పాటు ఒక వస్తువు కొంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఆయనకు తెలుసు. కష్టపడి సంపాదించుకున్న వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన అలా అన్నారే తప్ప కావాలనో లేదంటే కోపంతోనో అనలేదమ్మా. నేను కాదండం లేదు అత్తయ్య గారు, మీ మాటల్ని అంగీకరిస్తాను. కాని ఏదైనా చెప్పాలనుకుంటే ఒక్కడే పిలిచి చెప్పొచ్చు కదా. అలా కాకుండా కొత్త కోడలు ముందు అలా తిట్టేస్తే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అది కాదు ప్రేమా. మీరెన్నైనా చెప్పండి అత్తయ్య, ధీరజ్ని మావయ్య గారు అలా తిట్టడం చాలా తప్పు. చూడమ్మా, కొత్త కోడలి ముందు ఆయనలా మాట్లాడ్డం తప్పేమో, కాని ఒక తండ్రిగా కొడుకుని మాట్లాడ్డం మాత్రం తప్పు కాదు.
ధీరజ్కి పెళ్ళైనంత మాత్రాన ఆయనకి కొడుకు కాకుండా పోతాడా? కొడుకుని ఒక మాట అనే హక్కు ఆయన కోల్పోతారా? చూడు, మీ మావయ్య గారు పిల్లల్నెప్పుడూ చిన్నపిల్లల్లాగే చూస్తారు. ప్రతి క్షణం పద్ధతులు, జాగ్రత్తలు నేర్పిస్తారు. తప్పు చేస్తే తిడతారు. అవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని బాధపడకు. ఇక ఈ విషయం గురించి ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. సరేనా? ప్రేమ ఎలా ఉంది? బాగానే ఉంది. అక్కడ నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది నువ్వెలా ఉన్నావో. అబద్ధం చెప్తావేంటి? రా. నేను రాను. లే లే ధీరజ్ ప్లీజ్. కూర్చో కూర్చో. అది ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? చాలా నీరసంగా ఉన్నావు కదా, టాబ్లెట్స్ వేసుకొని కొబ్బరి నీళ్లు తాగితే త్వరగా ఎనర్జీ వస్తుంది. హలో, చెప్పింది టాబ్లెట్ వేసుకోమని, నన్ను చూడమని కాదు. బండి లేదు కదా, ఎలా వచ్చావు? వాటర్ క్యాన్లా ట్రాలీ ఆటో ఉంది కదా. అరే ఏంటి ధీరజ్ నువ్వు? ఒకవైపు ఎండలో అలా హార్డ్ వర్క్ చేస్తూ ఇవన్నీ తీసుకురావడం అంత అవసరమా చెప్పు? నీకు బాగోలేకపోతే ఎలా వదిలేస్తాను? నువ్వు నా బాధ్యత కదా, మరి నేను జాగ్రత్తగా చూసుకోకుండా ఎలా ఉంటాను? ఒకవైపు నేను వర్క్ చేస్తున్నాను కదా అని నీకోసం వీటిని తీసుకురాకుండా ఎలా ఉంటాను? ఈ టాబ్లెట్స్ వేసుకొని కొబ్బరి నీళ్ళు వేసుకో. ఇక నేను వెళ్తాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి, ఓకేనా? బాయ్. టైం 7 అవుతుంది, ఇంతవరకు రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. రాడని అర్థమైపోతుంది.